హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంగ్లీష్ ఇన్ఫో సపోర్ట్. ఈరోజు మరొక 4 నుంచి 5 ఇంపార్టెంట్ గ్రామర్ పాయింట్స్కి మనం డిస్కస్ చేసుకుందాం. సో ఇక్కడ గ్రామర్ని మనం ఇంగ్లీష్ గ్రామర్ని ఎలా నేర్చుకుంటున్నామంటే ప్రశ్నల రూపంలో నేర్చుకుంటున్నాం. అంటే కొన్ని ప్రశ్నలు ఇచ్చి ఆ ప్రశ్నలోనే ఏదైతే మిస్టేక్ ఉందో ఆ మిస్టేక్కి సంబంధించినటువంటి ఆ ఇంపార్టెంట్ నోట్ పాయింట్ ఏదైతే ఉందో ఆ నోట్ పాయింట్ ద్వారా మనం గ్రామర్ని నేర్చుకుంటున్నాం. సో ఇంతకుముందు డిస్కషన్ 1, 2, 3 అని 3 డిస్కషన్స్ని మనం నేర్చుకున్నాం. దిస్ ఈజ్ ద డిస్కషన్ నెంబర్ 4. ఫస్ట్ క్వశ్చన్, సైంటిస్ట్స్ ట్రై టు ఫైండ్ అవుట్ ది రీజన్ ఆర్ కాజ్ ఆఫ్ ఎ ఫినామినాన్. ఇది ఫస్ట్ మనకి ఇచ్చినటువంటి ప్రశ్న. సెకండ్ వన్, యూ హ్యావ్ ఏ గుడ్ రీజన్ ఆర్ కాజ్ టు బి ప్లెజర్ విత్ యువర్ స్టూడెంట్స్. దిస్ ఈజ్ ద సెకండ్ క్వశ్చన్. సో ఫస్ట్ హియర్ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ది మిస్టేక్ అండ్ చూస్ ఎగ్జాక్ట్ వర్డ్ ఇన్ ది ప్లేస్ ఆఫ్ రాంగ్ వర్డ్. సో ఫస్ట్ దీనికి సంబంధించిన గుర్తుంచుకోవాల్సినటువంటి పాయింట్స్ చూద్దాం. కాజ్ ప్రొడ్యూస్ ఏ రిజల్ట్. కాజ్ అనేది మనకి రిజల్ట్ని తెలియజేస్తుంది. కాజ్ ఏం తెలియజేస్తుంది? రిజల్ట్. ఫైనల్గా మనకి రిజల్ట్ ఏంటనేది తెలియజేస్తుంది. కానీ రీజన్ ఏం తెలియజేస్తుంది? ఈ కాజ్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అంటే రిజల్ట్తో సంబంధం లేదు, కానీ కాజ్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. హియర్ ద డిఫరెన్స్ బిట్వీన్ కాజ్ అండ్ రీజన్. కాజ్ మీన్స్ రిజల్ట్, రిజల్ట్ మీన్స్ రీజన్ మీన్స్ కాజ్. సో coming back, scientists try to find out the reason or cause of a phenomenon. ఒక దృగ్విషయాన్ని కనుక్కోవడానికి అంటే ఫైండ్ అవుట్ చేయడానికి ఏం చేస్తారు? రిజల్ట్ కోసమే కదా సైంటిస్ట్ ట్రై చేసేది. దేనికోసం ట్రై చేస్తారు? సైంటిస్ట్ ఏదైనా ఒక దృగ్విషయాన్ని కనుక్కోవడానికి దేనికోసం ట్రై చేస్తారంటే వాళ్ళకి కావాల్సిన రిజల్ట్. రిజల్ట్ మీన్స్ కాజ్. ఇట్ ఈస్ ద రైట్ ఆన్సర్. రీజన్ అనేది రాంగ్. సెకండ్ క్వశ్చన్, యూ హ్యావ్ ఏ గుడ్ రీజన్ ఆర్ కాజ్ టు బి ప్లెజర్ విత్ యువర్ స్టూడెంట్స్. మీ యొక్క విద్యార్థులతో సంతృప్తి చెందడానికి మీకు ఒక కారణం ఉంది. ఆ కారణం ఏంటి? రీజన్. రీజన్ ఏం చేస్తుంది? ఉన్నటువంటి రిజల్ట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో మీకు పిల్లలతో సంతృప్తి చెందడానికి నీ దగ్గర ఏముంది? ఒక రీజన్ అనేది ఉంది. దట్ ఈస్ ద ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ see the second grammar point. Next one, identify mistakes from the following questions. The villagers sat under the shade or shadow of trees. Second one, he is even afraid of his own shade or shadow. ఇక్కడ మనకి we have to know the difference between shade and shadow. షేడ్కి షాడోకి మధ్య డిఫరెన్స్ ఏంటో మనకు తెలియాలి. అప్పుడు మాత్రమే మనం ఎగ్జాక్ట్ వర్డ్ని మనం యూజ్ చేయగలం. ఫస్ట్ షేడ్కి షాడోకి మధ్య డిఫరెన్స్ మనకి తెలిస్తేనే మనం ఇక్కడ ఎగ్జాక్ట్ వర్డ్ని చూజ్ చేసుకోగలం. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన పాయింట్స్. షేడ్ మీన్స్ ఏ ప్లేస్ షెల్టర్డ్ ఫ్రమ్ ది సన్. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ షేడ్. అంటే మనకి సూర్యరశ్మి నుంచి షెల్టర్ ఏదైతే ఇస్తుందో ఆ షెల్టర్ని ఏమంటామంటే షేడ్ అంటాం. షాడో మీన్స్ షేడ్ ఆఫ్ డిస్టింక్ట్ ఆబ్జెక్ట్. ఏదైనా ఒక వస్తువు యొక్క నీడ, అది ఏ సందర్భంలోనైనా అవ్వచ్చు, ఏదైనా ఒక వస్తువు యొక్క నీడని ఏమంటామంటే షాడో అంటాం. సో కమింగ్ బ్యాక్, ద విలేజెస్ సాట్ అండర్ ది షేడ్ ఆర్ షాడో ఆఫ్ ట్రీస్. సో ఎక్కడ కూర్చుంటారు? ట్రీస్ యొక్క నీడని ఏ టైంలో కూర్చుంటారు అంటే ఎండేసిన టైంలోనే, కాబట్టి షేడ్ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, హీ ఈజ్ ఈవెన్ ఎఫ్రేడ్ ఆఫ్ హిజ్ ఓన్ షేడ్ ఆర్ షాడో. అతని నీడను చూసి అతనే భయపడుతున్నాడంటే ఇక్కడ ఏం ఉపయోగించవచ్చు? షాడో. ఇది రైట్ ఆన్సర్, ఇది రాంగ్ ఆన్సర్ అవుతుంది. సో ఈ విధంగా మనం ఆన్సర్ని ఫైండ్ అవుట్ చేయాలి, ఫిల్టర్ చేయాలన్నమాట. వర్డ్స్ని ఫిల్టర్ చేసుకుంటూ వెళ్ళాలి. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ చూసినట్టయితే
ఐడెంటిఫై మిస్టేక్స్ ఫ్రమ్ ది ఫాలోయింగ్ క్వశ్చన్స్. సమ్టైమ్స్ ద బయ్యర్స్ హ్యావ్ టు పే హయ్యర్ ప్రైస్ ఆర్ కాస్ట్ ఫర్ నెసరీ ఐటమ్స్. కొన్ని సందర్భంలో కొనుగోలుదారులు కొన్ని వస్తువులను ఎక్కువ ధర పెట్టి కొనుక్కోవాల్సి ఉంటుంది. ఈ ధర విషయంలో మనం ఏం యూజ్ చేయాలి? ప్రైస్ ఆర్ కాస్ట్, ఈ రెండిట్లో ఏది ఎగ్జాక్ట్ వర్డ్ యూజ్ చేయాలి అనేది మనకు తెలియాలి. సో ఇక్కడ చూద్దాం. కాస్ట్ మీన్స్ అమౌంట్ పేడ్ బై ది షాప్ కీపర్. కాస్ట్ అనేది ఏంటంటే షాప్ కీపర్ పే చేసేటువంటి అమౌంట్నేమో కాస్ట్ అంటాము. ప్రైజ్ మీన్స్ అమౌంట్ పేడ్ బై ది కస్టమర్స్. కస్టమర్ ద్వారా పే చేసేటువంటి మనీనేమో ప్రైజ్ అంటాం. సో ఇక్కడ చూసినట్లయితే కమింగ్ బ్యాక్, సమ్టైమ్స్ ద బయ్యర్స్ అంటే ఎవరు? కస్టమర్స్ పే చేసేదాన్ని ఏమంటాము అంటే ప్రైజ్ అంటాము. ఇట్ ఈస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ పాయింట్. ఐడెంటిఫై మిస్టేక్స్ ఫ్రమ్ ది ఫాలోయింగ్ డిస్కషన్స్. ద లాయర్ డిస్కసెస్ ద కేస్ ఆఫ్ హిస్ క్లయింట్స్ ఆర్ కస్టమర్స్. ఇక్కడ ఒక లాయరు తన యొక్క దగ్గరికి వచ్చినటువంటి ఒక వ్యక్తితో డిస్కస్ చేస్తున్నాడు పలానా ఒక కేసు గురించి. సో ఆ వ్యక్తిని క్లయింట్స్ అంటామా కస్టమర్ అంటామా అనేది ఇక మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం. ఒక లాయర్ దగ్గరికి ఒక కేసు మీద వెళ్ళినటువంటి వ్యక్తిని మనం క్లయింట్స్ అంటామా కస్టమర్ అంటామా? what we call him. So let us see. కస్టమర్ అంటే మీన్స్ ఏ బయర్ ఆఫ్ గూడ్స్. ఎవరైతే కొన్ని వస్తువులను కొనుక్కోవడానికి వెళ్ళినటువంటి వ్యక్తి ఉన్నాడో అతని కస్టమర్ అంటాం. క్లయింట్స్ ఏమంటామంటే పర్సన్ హూ రిసీవ్స్ సర్వీస్. ఒక సర్వీస్ ఒక వ్యక్తి దగ్గర నుంచి మనం పొందుతున్నప్పుడు అలాంటి వ్యక్తులు పొందేటువంటి వ్యక్తిని ఏమంటామంటే క్లయింట్స్ అంటాము. గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు ఇక్కడ క్వశ్చన్కి వచ్చినట్లయితే ద లాయర్ డిస్కస్ ద కేస్ ఆఫ్ హిస్ క్లయింట్స్ ఆర్ కస్టమర్స్. క్లయింట్స్ అవుతారు. ఎందుకంటే మనము లాయర్ దగ్గరికి సర్వీస్ పొందడానికి వెళ్తాం, అతని దగ్గర వస్తువులు కొనుక్కోవడానికి వెళ్ళాం కదా. కాబట్టి ఇక్కడ లాయర్ దగ్గర కేసు గురించి డిస్కస్ చేసే వ్యక్తిని క్లయింట్స్ అని అంటాము, కస్టమర్ కాదు. వెరీ ఇంపార్టెంట్ పాయింట్, రిమెంబర్. నెక్స్ట్, ఐడెంటిఫై మిస్టేక్స్ ఫ్రమ్ ది ఫాలోయింగ్ క్వశ్చన్స్. ఈచ్ స్టూడెంట్ మస్ట్ బ్రింగ్ దేర్ బుక్. ఇక్కడ ప్రతి క్వశ్చన్లోనూ ఒక 2 వర్డ్స్ని అబ్జర్వ్ చేసుకుంటూ వెళ్ళండి. ఈచ్ స్టూడెంట్ అండ్ దేర్. నెక్స్ట్, మై సిస్టర్ కేమ్ ఓవర్ ఫర్ డిన్నర్ ఆఫ్టర్ షీ ఫినిష్డ్ వర్క్. మై సిస్టర్, షీ. అండ్ ఈచ్ ఆఫ్ ది గర్ల్స్ మస్ట్ క్యారీ హర్ ఓన్ బ్యాగ్. సో ఉన్నటువంటి ప్రతి గర్ల్ కూడా వాళ్ళ యొక్క బ్యాగ్ని క్యారీ చేసుకుంటూ వెళ్ళాలి. ఈచ్ ఆఫ్ ది గర్ల్స్, ఇక్కడ హర్. ఇలా ప్రతి సెంటెన్స్లో 2, ఒకటి నౌను ఒకటి ప్రొనౌను, అలా 2 ఉన్నాయి. వాటిని అబ్జర్వ్ చేసుకుంటూ వెళ్తే మనకి మిస్టేక్ అనేది దొరుకుతుంది. సో ఈ మిస్టేక్స్ని ఎలా ఐడెంటిఫై చేయాలి? సో మనకి ప్రతి సెంటెన్స్లో ఉన్నటువంటి నౌన్కి సంబంధించినటువంటి ఎగ్జాక్ట్ ప్రొనౌన్ అనేది, అంటే ప్రొనౌన్కి సంబంధించినటువంటి యాంటిసిడెంట్ అనేది కరెక్ట్గా ఉందా లేదా. ఇక్కడ ప్రొనౌన్ ఉంది, దీనికి సంబంధించినటువంటి యాంటిసిడెంట్ ఇది అవుతుంది, అంటే పూర్వపు రూపం. ఇక్కడ ప్రొనౌన్ ఉంది, దీనికి సంబంధించినటువంటి యాంటిసిడెంట్ మై సిస్టర్. అలాగే హర్ అనే ప్రొనౌన్, దీనికి యాంటిసిడెంట్ ఈచ్ ఆఫ్ ది గర్ల్స్ అనేది ఎగ్జాక్ట్ మ్యాచ్ అవుతున్నాయో లేదో చూసుకుంటే మనకి మిస్టేక్స్ ఐడెంటిఫై చేయగలం. సో ఇక్కడ పాయింట్స్ టు రిమెంబర్. ఏ ప్రొనౌన్ మస్ట్ అగ్రీ విత్ ఇట్ ఈస్ యాంటిసిడెంట్. ప్రతి ప్రొనౌన్ కూడా దాని యొక్క యాంటిసిడెంట్ ఏదైతే పూర్వరూపం ఉందో దాన్ని అగ్రీ అవుతుంది. అంటే ఏ పర్సన్ రూపంలో అవ్వచ్చు, నెంబర్ రూపంలో అవ్వచ్చు, జెండర్ రూపంలో అవ్వచ్చు. నెక్స్ట్ పాయింట్, నౌన్ అంటే మనకు తెలుసు నేమ్ ఆఫ్ ఏ పర్సన్, ప్లేస్ ఆర్ థింగ్. ప్రొనౌన్ అంటే తెలుసు ఇట్ ఈజ్ యూజ్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ నౌన్. అండ్ యాంటిసిడెంట్ అంటే మీన్స్ నౌన్స్ దట్ ద ప్రొనౌన్స్ రిఫర్స్ టు. యాంటిసిడెంట్ అంటే ఏమిటంటే నౌన్స్ దట్ ద ప్రొనౌన్స్ రిఫర్స్ టు. అంటే సర్వనామం సూచించే నామవాచకాలు, సర్వనామం సూచించేటువంటి నామవాచకాలు యాంటిసిడెంట్ అంటే అవుతుంది. నెక్స్ట్, ఇప్పుడు ప్రొనౌన్ అంటే ఏంటి? మస్ట్ అగ్రీ విత్ ఇట్ ఈజ్ యాంటిసిడెంట్. దాని యొక్క పూర్వరూపంతో ప్రొనౌన్ అనేది అగ్రీ అవ్వాలి, పర్సన్ రూపంలో కానీ, నెంబర్ రూపంలో కానీ, జెండర్ రూపంలో. దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్. అండ్
వీటితో పాటు నెంబర్, సింగులర్ యాంటిసిడెంట్ ఉంటే సింగులర్ ప్రొనౌన్ మాత్రమే వస్తుంది. అట్లాగే మస్క్లైన్ యాంటిసిడెంట్ ఉంటే మస్క్లైన్ ప్రొనౌనే వస్తుంది. ఫెమినైన్ యాంటిసిడెంట్ ఉంటే ఫెమినైన్ ప్రొనౌన్ మాత్రమే వస్తాయి. ఇవి అన్నీ మనకి గుర్తున్నట్లయితే మనం ఇప్పుడు ప్రశ్నలోకి వెళ్దాం. ఈచ్ స్టూడెంట్ మస్ట్ బ్రింగ్ దేర్ బుక్. ఈచ్ స్టూడెంట్ అనేది ఇక్కడ జెండర్ ఇవ్వలేదు కాబట్టి దాన్ని మస్కులైన్ జెండర్గా భావించి, ఈచ్ స్టూడెంట్ అంటే సింగులర్ ఉంటుంది కాబట్టి ఇక్కడ దేర్ అనేది రాదు. ఈచ్ స్టూడెంట్ మస్ట్ బ్రింగ్ హిజ్ బుక్ వస్తుంది. నెక్స్ట్ మై సిస్టర్ అనేది ఇక్కడ ఫెమినైన్ జెండర్ సూచిస్తుంది. ప్లస్ కేమ్ ఓవర్ ఫర్ డిన్నర్ ఆఫ్టర్ షీ ఫినిష్డ్ వర్క్. ఇక్కడ ఫెమినైన్ జెండరే ఉంది. ఇక్కడ షీ అనే యాంటిసిడెంట్కి మై సిస్టర్ అనే ప్రొనౌన్ అనేది మ్యాచ్ అవుతుంది కాబట్టి ఇది రైట్ అవుతుంది. నెక్స్ట్ థర్డ్ వన్, ఈచ్ ఆఫ్ ది గర్ల్స్ మస్ట్ క్యారీ హర్ ఓన్ బ్యాగ్. ఈచ్ ఆఫ్ ది గర్ల్స్ అనేది ఏమవుతుంది అంటే, ఈచ్ ఆఫ్ ది గర్ల్స్ అంటే ఫెమినైన్ ప్లూరల్ నౌన్స్ అవుతుంది. సో ఇక్కడ ప్లూరల్ నౌన్ ఉంది కాబట్టి ఇక్కడ ప్లూరల్ ప్రొనౌన్ అనేది రావాలి. కానీ ఇక్కడ హర్ అనేది సింగులర్ ప్రొనౌన్ ఇచ్చాడు. సో ఇక్కడ మనకి నెంబర్ విషయంలో మ్యాచ్ అవ్వలేదు. సో ఇక్కడ హర్ బదులు ఏం రావాలంటే దేర్ రావాలి. ఈచ్ ఆఫ్ ది గర్ల్స్ మస్ట్ క్యారీ దేర్ ఓన్ బ్యాగ్. దిస్ ఈజ్ రైట్ ఆన్సర్స్. ఇలా మనం ఈ ప్రొనౌన్స్కి యాంటిసిడెంట్స్కి మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని మనం తెలుసుకున్నట్లయితే ఈజీగా మనం ఈ ప్రశ్నల్ని గుర్తించగలము, దానికి ఆన్సర్స్ ఇవ్వగలము. ఓకే, నెక్స్ట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. If you like it, please give me like and subscribe my channel. Thank you very much.